యాదారెడ్డి గారు, మనం మే 8 నుంచి మే 9 ఒక రాత్రిలోకి ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషను ప్రతి ఒక్కరం చూస్తున్నాం. గత 3-4 గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఓవరాల్గా చూసుకుంటే మనం ఎయిర్ స్పేస్ని డామినేట్ చేశాము. సముద్రంలో మనకు సంబంధించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీలో ఉన్నటువంటి పోర్టును ధ్వంసం చేసింది. ఒక విధంగా ఆర్టిలరీ కూడా, ఒక విధంగా షెల్లింగ్ కూడా మన వైపు నుంచి స్టార్ట్ అయింది. ఒక ఫుల్ స్కేల్ యుద్ధం వైపు ప్రయాణిస్తున్నాం. ఎలా ఉండొచ్చు పరిణామాలు, ఇంకా ఎటువైపు దారితీసేటువంటి అవకాశం ఉంది? మీ అనాలిసిస్ ఏంటి సార్? ఇస్మాయిల్, పాకిస్తాన్ ఈ సాయంత్రం నుంచి భారతదేశం మీద మిసైల్ దాడులు చేసే ప్రయత్నాన్ని సౌదీ అరేబియా కొద్దిసేపటి క్రితం సౌదీ అరేబియా మంత్రి బయలుదేరి పాకిస్తాన్ వెళ్తున్నారు. ఆయన ఏ క్షణమైనా ఇస్లామాబాద్ లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఇస్లామిక్ దేశాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాశ్మీర్ లో జరిగిన, పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశం, ఆ దాడి వల్ల ఎంత నష్టపోయింది, ఎంతమంది పౌరులను కోల్పోయింది, ఉగ్రవాదుల వల్ల భారతదేశం ఎంతగా నష్టపోయింది అన్నది ప్రపంచానికి మొత్తం తెలుసు. దానికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది. కానీ పాకిస్తాన్ దాన్ని చిలువలు పలువలు చేసి పౌరుల మీద కూడా దాడి చేసినట్టు వక్రీకరించి చెప్తోంది. దాన్ని పెంచడానికి, అంటే భారతదేశంతో యుద్ధం దారితీసే పరిస్థితులను తెచ్చుకోవడానికి పాకిస్తాన్ ఈ సాయంత్రం నుంచి ఎడాపెడ దాడులు చేస్తుంది. కొద్దిసేపటి క్రితం జలంధర్ లో కూడా కొన్ని మిసైల్ ప్రయోగించాలని చూసింది. 11:20 నుంచి 11:25 లోపల జలంధర్ కు 6 నుంచి 8 మిసైల్ ప్రయోగించాలని చూస్తే ప్రతి మిసైల్ ను మన సైన్యం తిప్పికొట్టింది. తర్వాత మీరు 2 గంటల నుంచి సాక్షి టీవీలో యుద్ధం వార్తలను చాలా బాగా అందిస్తున్నారు. ప్రేక్షకులకు మీకు ధన్యవాదాలు, మీరు బాగా కృషి చేస్తున్నారు. అయితే లేటెస్ట్ విషయం ఏంటంటే మన సైన్యం పాకిస్తాన్ సంబంధించిన 3 విమానాలను కూల్చడంతో పాటు 2 చోట్ల 2 పైలట్లను, ఇంకో చోట 1 పైలట్, మొత్తం 3 పైలట్లు అంటున్నారు. బహుశా వాళ్ళని యుద్ధ ఖైదీలుగా మన దేశం భావించవచ్చు. కానీ ఇప్పుడు ఈ రాత్రి కరాచీ పోర్టు మీద మనం దాడి చేయడం, లాహోర్ లో మన మిసైల్స్ పనిచేయడం, ఇస్లామాబాద్ కూడా వెళ్ళిందని. అయితే ఒక్క విషయం ఏంటంటే, డిఫెన్స్ వాళ్ళు, మన రక్షణ శాఖ, మన త్రివిధ దళాలు పాకిస్తాన్ మీద ఎటువంటి దాడులు చేస్తున్నాయి, పాకిస్తాన్ కి ఎట్లాంటి నష్టం వాటితో, ఒక కరాచీ పోర్టు మాత్రం, సీ పోర్టు మనం మన సాక్షి ప్రేక్షకులకు చాలా స్పష్టంగా చూపించగలిగాము. మిగిలిన చోట్ల పరిస్థితులు ఎట్లున్నాయి అనేది కూడా విజువల్స్ వస్తే చెప్పాలి. డిఫెన్స్ వాళ్ళు ఈ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ ఒక అధికార ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఎలా రెచ్చగొడుతుంది? మనం ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేస్తే వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ చుట్టూ దాదాపు 3300 కిలోమీటర్లు పాకిస్తాన్ బార్డర్, అటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు పంజాబ్ దాకా, మధ్యలో రాజస్థాన్, ఇట్లాంటి చోట్ల మన పౌరులను దాడి చేసుకొని కాల్పులు జరపడం అన్నది చాలా నీచమైన పని. ఎప్పుడైనా సరే పాకిస్తాన్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ ఉల్లంఘించిందో అప్పుడే భారతదేశం చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ భారతదేశం సంయమనం పాటించింది. ఎక్కడైతే పహల్గామ్ లో తీవ్రవాదులు వచ్చి దాడి చేసి మన పౌరులను చంపేశారో, దానికోసం పాకిస్తాన్ ఒక్కరోజు కూడా ఆ ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని శిక్షిస్తాం, మాకు ఏ సంబంధం లేదు, పాకిస్తాన్ ఆ ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తుందని ఒక్క స్టేట్మెంట్ కూడా మనం చూడలే ఆ మధ్య కాలంలో. దానికి ప్రతిస్పందనగా భారతదేశం అక్కడ ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ రాత్రికి అది ఎటు దారి తీస్తుందని తెలియదు. ఎందుకంటే జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. జమ్మూ ఎయిర్పోర్ట్ ఇప్పుడు పూర్తిగా మన ఆధీనంలోకి వచ్చేసింది. చాలా ఎయిర్పోర్ట్లు మన భారతదేశం, మన సైన్యం అనేక ఎయిర్పోర్ట్లు, బార్డర్ లో ఉన్న అనేక ఎయిర్పోర్ట్లను మూసేసి ఆ ఎయిర్పోర్ట్లను వాళ్ళ సైనిక స్థావరాలు, ఇప్పుడు వాళ్ళ వైమానిక స్థావరాలుగా మార్చుకుంది. పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రయోగం చేసినా మనం సైన్యం తిప్పికొట్టే అవకాశం ఉంది ఇస్మాయిల్. డెఫినెట్గా పాకిస్తాన్ నుంచి ఎటువంటి అటాక్ వచ్చినా మనం తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంది. యాదారెడ్డి గారు, ఒక్క విషయం చెప్పండి. కార్గిల్ వార్ని మీరు చూశారు, కార్గిల్ వార్ సమయంలో మీరు రిపోర్టింగ్లో ఉన్నారు. డెఫినెట్గా పౌరుల్లో కూడా ఒకలాంటి ఉత్సుకత ఉంటుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు? దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చాలా వరకు కొంత ఎక్సైటింగ్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఖతం చేయాలి అనేటువంటి ఒక మాట చాలా గట్టిగా వినిపిస్తుంది. కార్గిల్ సమయంలో కూడా ఎటువంటి వాతావరణం ఉండినా ఎటువంటి సిచ్యువేషన్ని మీరు కంపేర్ చేస్తారు సార్? కార్గిల్ సమయంలో కేవలం కార్గిల్ ను మనం దక్కించుకోవడం, చొచ్చుకొని వచ్చిన పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టడానికి మాత్రమే అప్పుడు భారత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీకు 1999 కార్గిల్ యుద్ధం తర్వాత, 99 కార్గిల్ యుద్ధం తర్వాత భారతదేశం మీద ఎడాపడ ఉగ్రవాద దాడులు జరిగాయి. అనేక మంది, వేల మంది పౌరులు మనం పోగొట్టుకున్నాం. బాంబు దాడులు జరిగాయి. ముఖ్యంగా బాంబేలో మన ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబేలో సముద్రం ద్వారా వచ్చి హోటళ్ల మీద దాడులు చేసి అనేక మందిని పట్టున పెట్టుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో జరిగాయి. మనం పక్కన ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉపయోగించుకొని భారతదేశాన్ని కంటికి కునుకు లేకుండా చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని ఎంతకాలం భరిస్తూ పోవాలి? ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది.
ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఏదో ఒకటి చేయాలి, పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరిస్తుంది అనేది మనకు క్లియర్ కట్ గా ప్రూవ్ అయింది. ఇస్మాయిల్, మీరు ఇందాకే చెప్పారు, నిన్న పాకిస్తాన్ లో ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఈ భారతదేశ మిసైల్ దాడుల్లో చనిపోయారో వాళ్ళ అంత్యక్రియలకు హాజరు కావడం, ప్రధానమంత్రి నుంచి సైనిక అధికారి వరకు, ఆర్మీ చీఫ్ వరకు అందరూ వాళ్ళ అంత్యక్రియలకు హాజరు కావడం, వాళ్ళ అధికారిక లంచనాలతో అంత్యక్రియలు ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ పూర్తిగా ఉగ్రవాదులను పెంచి పోషించడానికి ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని అమెరికా ఖండిస్తోంది, బ్రిటన్ ఖండిస్తోంది, సౌదీ అరేబియా తీవ్రంగా మందలిస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న చేష్టలను ప్రపంచం అంతా గమనిస్తుంది. ఉగ్రవాదులను పెంచి పోషించడమే కాకుండా ఆర్థికంగా ఎంత వినాశనం అయిపోయిందో పాకిస్తాన్ ప్రతి ఒక్కరికి తెలుసు. పాకిస్తాన్ మంత్రే ఒకరు చెప్పారు, మేము ఉగ్రవాదులను పోషించాం, తెలుసో తెలియకో కొన్ని దేశాలు మమ్మల్ని అడ్డు పెట్టుకున్నాయి, మేము ఉగ్రవాదులను పెంచి పోషించాం, దాని ఫలితం అనుభవిస్తున్నామని. అయినా కూడా పాకిస్తాన్ కు బుద్ధి రాలేదనడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు ఈ రోజు ఇండియాను కవ్వించిన తీరు చూస్తే పాకిస్తాన్ కొద్ది రోజుల్లోనే భారతదేశం చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసే అవకాశం ఉంది. ఇస్మాయిల్, డెఫినెట్గా యాదగిరెడ్డి గారు, ఒక్క విషయాన్ని నేను అడుగుతాను. టెలివిజన్ స్క్రీన్ ఒకసారి మీరు చూస్తే చాలా స్పష్టంగా పాకిస్తాన్కు F-16 విమానాన్ని అమెరికా ఇచ్చింది, కానీ ఆ అద్భుతమైనటువంటి F-16 విమానాన్ని కూడా పాకిస్తాన్ పైలట్లు ఏం చేయలేకపోతారనేటువంటి ఒక భయం పాకిస్తాన్లో చాలా కాలంగా ఉంది అనేటువంటిది సోషల్ మీడియాలో రన్ అవుతుంది. యుద్ధ విమానాన్ని మనకు సంబంధించినటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది S-400 అనేటువంటిది ఏ విధంగా ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. సో మన దగ్గర ఇంత ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయి, మన ఎయిర్ డిఫెన్స్ ఇంత స్ట్రాంగ్గా ఉందనేటువంటి విషయం చాలా కాలం పాటు భారతీయులైనటువంటి మనం కూడా ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా కావచ్చు, లేకుంటే దీన్ని ఒక కార్యరూపం దాల్స్తున్నట్టు చూడలేదు. పాకిస్తాన్ ఒక విధంగా షాక్కు గురై ఉంటుందా ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో, గత 4-5 గంటలుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో? F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్ వాడడం అనేది నాకు తెలిసేది అమెరికా ఒప్పందం. ఇప్పుడు ఏ దేశమైనా అమెరికా నుంచి F-16 యుద్ధ విమానాలు తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఏ సమయంలో వాడాలనే దానికి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. దాని ప్రకారం పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని వాడకూడదు. ఒకవేళ పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని వాడాల్సి వచ్చినా కూడా దాన్ని వాడడానికి అవసరం నైపుణ్యం కలిగి ఉన్న పైలట్లు పాకిస్తాన్ లో ఉన్నారా లేదనేది చూడాలి. F-16 యుద్ధ విమానం తక్కువది కాదు. F-16 యుద్ధ విమానంతో వాళ్ళు ప్రపంచంలో చాలా చోట్ల చాలా గవర్నమెంట్ అంటే నిరంకుశం డిక్టేటర్షిప్ గవర్నమెంట్ అని తొలగించారు. డిక్టేటర్షిప్ గవర్నమెంట్ ఉదాహరణకు ఇరాక్ తీసుకోండి, చాలా కాలం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లను తరిమి కొట్టారు. సూడాన్ తీసుకోండి, ఈజిప్ట్ తీసుకోండి. కానీ ఆ F-16 యుద్ధ విమానం వాడేటప్పుడు ఆ పాకిస్తాన్ పైలట్లకు అంత అన్ని రకాల సాంకేతిక అనుభవం ఉందా లేదనేది చూడాలి. పై ఇంకోటి, ఇప్పుడు అమెరికా తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. F-16 యుద్ధ విమానాలు ఎవరు కొనుగోలు చేసినా ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఏ సమయంలో వాడాలి అనేది ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. దాన్ని పాకిస్తాన్ ఖచ్చితంగా ఉల్లంఘించి తీరుతుందనేది నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ల మీద గత 3-4 గంటల నుంచి భారత సైనిక ఒక విధంగా యుద్ధ నీతి, యుద్ధతంత్రం, సైనిక పాఠవం అనేటువంటిది ఒక విధంగా బాహుబలిలాగా ప్రపంచానికి ఆవిష్కృతమైంది. ప్రపంచానికి సహనము, దయ, క్షమా గుణాలను చెప్పేటువంటి భారతదేశం ఈరోజు తన రౌద్ర రూపం కూడా చూపిస్తుంది. సహనానికి ఒక హద్దు ఉంటుంది, పిచ్చి కుక్కలాగా వచ్చి అరుస్తే ఊరుకున్నది లేదు అనేటువంటిది ఇది కొత్త న్యూ ఇండియా, ఇది ఒక కొత్త అవతారం అనేటువంటిది కూడా ప్రపంచానికి కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మాతో పాటు యాదగిరెడ్డి గారు ఇప్పటివరకు తన ఎక్స్పర్టైజ్ని అందించేటువంటి ప్రయత్నం చేశారు. సో డెఫినెట్గా ఇంకొకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ యాదగిరెడ్డి గారు. ఇంకొక విషయాన్ని ఇప్పుడు నేను క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది కాలరాత్రి, పాకిస్తాన్ పాలిట ఇది ఒక కాలరాత్రి, ఇది చివరి రాత్రి, ఇది ఫైనల్ డే అనేటువంటిది పాకిస్తాన్కు ఈరోజు పూర్తిగా సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్బుక్లో మారు మోగుతోంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఓటమి చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తోంది. పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ నేలకూలుతున్నాయి. సాక్షి టీవీ స్క్రీన్ మీద మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక F-16 యుద్ధ విమానం ఏ విధంగా భారత ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టానికి మోకరిల్తున్నటువంటి ఒక దృశ్యాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి పోర్టు, కరాచీ పోర్టును భారతదేశం నుంచి మనం మిసైల్స్ వైపు ధ్వంసం చేశాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి పెషావర్లో మనం డైరెక్ట్గా మిసైల్ వేశాం, లాహోర్లో మిసైల్స్ వేశాం. ఇంకొక పెద్ద విషయం చెప్తున్నాను, షహబాజ్ షరీఫ్ ఎవరైతే ప్రధాని ఉన్నాడో ప్రధాని నివాసం దగ్గరలో కూడా ఆ పేలుడు జరిగిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్కి డ్యామేజ్ జరుగుతుంది. అన్ని రకాల చుట్టుముట్టి ఒక విధంగా డ్యామేజ్ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏ విధంగా మనకు సంబంధించినటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫస్ట్ లాంచ్ అయింది, ఆ తర్వాత ఏ విధంగా ఇది కంటిన్యూ అవుతుందో టెలివిజన్ స్క్రీన్ల మీద చూడొచ్చు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, S-400 అనేటువంటిది ఒక విధంగా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఒక గేమ్ చేంజర్ లాగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఒక కొత్త న్యూ ఏజ్ ఇండియాను ఈరోజు ఆవిష్కరించినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ టెలివిజన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.